అందరికీ నమస్కారం. మనం ఇప్పుడైతే మిరప తోట కోసం అయితే సహజపూరితమైన ఎరువునైతే తయారు చేద్దాం. మట్టిని మనం ఈ విధంగా సాధారణ మట్టినే తీసుకోవాలి. ఏదైనా సరే ఎర్ర మట్టిని తీసుకున్నా పర్లేదు. ఇసుక, సమపాలంలో తీసుకున్న తర్వాత పరిమాణంలో పేడను కూడా ఇందులోకి ఇలా వేసుకోవాలి. పేడని కూడా ఇందులో మనము సాధారణ మట్టిని, తర్వాత ఇసుకని, పేడని మనం తీసుకున్నాం కదా. ఈ ఆవు పేడ మళ్ళా కమ్మేటట్టు మళ్ళా సాధారణ మట్టిని దీని విధంగా మనం పోసుకోవాలి. మొత్తం నీళ్ళని ప్రతిరోజు కాకుండా ఒకరోజు తప్పించి ఒకరోజు చల్లుకోవాలి నీళ్ళని మొత్తం. మనం ఇంతకుముందు తయారు చేసుకున్న ఎరువు ఉంది కదా, ఇది 10 రోజుల తర్వాత అయితే మనం మొక్కలకు ఉపయోగించాలి. నేనైతే ఈ ఎరువుని మిరప మొక్కలు అయితే ఉపయోగిస్తున్నాను. మొక్కల దగ్గర వేసి నీటిపారుదల చేస్తే చాలు మొక్కలు వేపుగా పెరుగుతాయి. చూడండి ఏ విధంగా ఎరువు నల్లగా మారిపోయింది కదా. ఇలా నల్లగా మారిపోయిన తర్వాత మొక్కలకు ఉపయోగిస్తే చాలు మొక్కలు వేపుగా అయితే పెరుగుతాయి. మనం తయారు చేసుకున్న ఎరువు ఉంది కదా, ఈ ఎరువుని అయితే నేను మిరప మొక్కల దగ్గర అయితే వేస్తున్నాను. వేళ్ళకు దగ్గర అయితే వేసుకోవాలి ఈ ఎరువుని. ఇలా వేసినట్టయితే మొక్కలు చాలా వేపుగా పెరిగి మిరపకాయలు కూడా అధికంగా కాస్తాయి. నేను ఈ విధంగా ఎరువు వేసిన తర్వాత నీటిపారుదల కోసం అయితే స్ప్రింక్లర్లు అయితే ఏర్పాటు చేశాము. అక్కడక్కడ మిరప మొక్కలు మిస్ అయ్యాయి. మా చిన్నమ్మ అయితే అక్కడక్కడ కొన్ని మిరప మొక్కలు అయితే నాటుకుంది. చూడండి మా మిరప తోట ఏ విధంగా ఉందో. ఇప్పుడు చిన్నగా ఉంది కదా, కొన్ని రోజుల తర్వాత మిరపకాయలు ఏ విధంగా కాసాయో చూడండి. ఒక్కొక్క మొక్కకి గుత్తులుగా మిరపకాయలు అయితే కాసాయి. మనం ఎలాంటి రసాయన ఎరువులు అయితే వాడలేదండి. దగ్గరకు తీసుకేసి ఇంకా వీడియోలో చూడండి ఎంత మంచిగా కనబడుతుంది మిరపకాయలు మొత్తం కూడా. ఈ విధంగా మనము పచ్చిమిరపకాయల వల్ల ఎక్కువ లాభం వస్తుంది. ఈ విధంగా అయితే సహజపూరితమైన ఎరువులు వాడడం ద్వారా పంట దిగుబడిని మనం పెంచుకోవచ్చు, నేలను కూడా కాపాడుకోవచ్చు అండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి.